హలో అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసండి మంచి రెసిపీ అండి. చాలామంది తక్కువ అయితే వండుతారు ఈ కర్రీ. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఆకులు పారవేసేసి వదిలేస్తారు మార్కెట్లోనే. ఓన్లీ దుంప తెచ్చుకొని సాంబార్లు కానీ కర్రీ కానీ వండుకొని తింటారు. ఈ ఆకుతోనైతే కర్రీ అయితే ఎవరు ఆకుతో ఇలాగైతే కర్రీ వండుకొని తినండి, చాలా బాగుంటుంది. రోటీకి కానీ అన్నంలోనికి కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక గుండెగైతే కట్ చేసుకోండి. మీకు ఎంత అంటే ఎలాగ కట్ చేయగలరో అలాగైతే కట్ చేసుకోండి. కొంచెం గుండం కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే బాగా ఉడుకుతుంది, బాగుంటుంది. దీంట్లో ఏం వేయలేదండి, సింపుల్ అనేని ఆనియను, పచ్చిమిరపి, జీలకర్ర, ఆవాలు వేసి పోపు అయితే పెట్టుకోను. కొంచెము పప్పు దినుసులు వేసేసి తర్వాత వచ్చేసి మంచిగా కడుక్కొని కర్రీ అయితే దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మగ్గనించిస్తాను. బాగా మగ్గింది కదా, అందులోనే ఒక టమాటా అయితే ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి. రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఒకటి వేస్తే నార్మల్గా ఉంటుంది. ఒక టమాటా వేస్తే కొంచెము వచ్చలాగా ఉంటుంది కదా కర్రీ, అంత టేస్ట్ అనిపించదు. రెండు వేసినారనుకో టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ఇలాగైతే వండుకొని మీరైతే ట్రై చేయండి. టమాటా అయితే వేస్తాను, కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ అయితే వేసి బాగా అయితే మగ్గనిస్తాను. బాగా అయితే మగ్గిపోయిందండి కర్రీ అయితే. ఇప్పుడైతే చూడండి టమాటా పళ్ళు అయితే ఇలాగైతే గట్టితోని కొంచెం అయితే మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసేయాలి. దీంతోపాటు నేనైతే ఆమ్లెట్ అయితే చేశాను. ఆమ్లెట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఆ సారు కదా ఏమి వేసుకొని కర్రీతో అలాగా కలుపుకొని తినేస్తాను. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇలాంటి ఆకులు అయితే పడవద్దండి, మన ఆరోగ్యం కూడా మంచిది, హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే బాయ్, మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. బాయ్.